హాయ్ ఫ్రెండ్స్, మనం ఏం సాధించాలనుకుంటామో అది ఖచ్చితంగా సాధించి తీరుతాం. అంటే నేనేదో మూఢనమ్మకం చెప్తున్నాను అనుకోవద్దు, ఇది రియాలిటీ, మైండ్ మ్యాజిక్. బుద్ధుడు ఏమన్నాడంటే, ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్, వాట్ యూ థింక్ యూ విల్ బికమ్ అని. ఎందుకు అన్నాడంటే, ప్రతిదానికి మనసు అనేది చాలా ముఖ్యం. మనసులోనే మనకు ఒక ఆలోచన మొదలవుతుంది. ఆ ఆలోచన ఒక తీవ్రమైన ఒక స్ట్రాంగ్ నమ్మకంగా తయారవుతుంది. ఆ నమ్మకమే మనల్ని యాక్షన్లోకి దింపుతుంది. అంటే మనం ఒకటి చెయ్యాలి అని ఒక యాక్షన్లోకి దిగుతున్నామంటే దానికి కారణం మన మనసులో ఉండే ఒక బలమైన నమ్మకం. ఆ నమ్మకం ఒక ఆలోచన నుంచి వస్తుంది. ఆ ఆలోచన మన మనసులో వస్తుంది. కాబట్టి మనసు అనేది చాలా ముఖ్యం. మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరికి సినిమా డైరెక్టర్ అవ్వాలనే ఒక ఆలోచన పడిందంటే అది కొన్నాళ్ళకి ఒక బలమైన నమ్మకంగా ఏర్పడుతుంది. తనకి ప్రతి ఆలోచన కూడా నేను డైరెక్టర్ అవ్వాలి అనే ఒక దాని చుట్టూనే తిరుగుతుంది. సో అది ఒక బలమైన నమ్మకంగా ఏర్పడి ఇక తను చేసే ప్రతి పని కూడా తను సినిమా డైరెక్టర్ అవ్వడానికే ఆలోచిస్తూ ఉంటాడు. తను సినిమా డైరెక్టర్ అయిపోయినట్టు, తను సినిమా డైరెక్ట్ చేయడానికి కష్టపడుతున్నట్టు, సినిమా డైరెక్ట్ చేసినట్టు, ఆ సినిమా సక్సెస్ఫుల్ అయినట్టు, అవార్డు అందుకున్నట్టు, రకరకాల ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుని దాన్ని చూస్తూ ఉంటాడు. సో అది అల్టిమేట్గా అతను డైరెక్టర్ అయి తీరుతాడు. ఈ థియరీ తెలిసినా తెలియకపోయినా మనందరం మన మైండ్ ఫాలో అయ్యేది మాత్రం ఇదే. అందుకనే మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్, వాట్ యూ థింక్ యూ విల్ బికమ్ అని బుద్ధుడు ఏనాడో చెప్పాడు. ఈ బుద్ధుడు చెప్పిన ఈ థియరీనే సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇంకా డెవలప్ చేసి మనకు ఒక సైకాలజీ అనే దాన్ని తీసుకొచ్చాడు. సో మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. అవునా కాదా? మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి.